ప్రస్తుతం మనతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఈరోజు బండి సంజయ్ గారి పైన ఫైనల్ గా నిన్న మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి అన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు డీజీపీకి ఆదేశించడం అనేది జరిగింది. సో న్యాయం జరుగుతుంది అని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పుడు మామూలుగా పోలీసు వాళ్ళు ఏదైనా కేసు నేరం చేసినప్పుడు ఎవరు మనం నేరం చేసిన వ్యక్తి దొరకలేడని పోలీసు వాళ్ళకు అనుమానాలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేస్తారు, వాళ్ళు లుక్అవుట్ సర్క్యులర్ అని కూడా ఇష్యూ చేస్తారు, ఎల్ఓసి ఇష్యూ చేస్తారు. ఇప్పటివరకు ఎందుకు వేయాలి ఈ కేసులో పట అంటే దాని కారణం తప్పిద్దామని. బండి సంజయ్ కొడుకుని తప్పిస్తే ఆయన ఆంచలి ఎటన్నా వేరే కంట్రీకో వేరే దేశాల్లో అటే వెళ్ళిపోతాడు అనే ఉద్దేశంతో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతవరకు ఎల్ఓసి కూడా ఇష్యూ చేయలేదు. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బండి సంజయ్ ని వారి కుటుంబాన్ని కాపాడాలని చూస్తుంది కాబట్టి ఇలాంటి ల్యాబ్స్ తోని వాళ్ళు వివరిస్తా ఉన్నారు. అసలు మామూలుగా ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇస్తాను విన్నప్పుడు ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇమీడియట్ గా మనం ఇచ్చిన ఫిర్యాదు ఏదైనా ఇస్తే ఇమీడియట్ గా తీసుకోవాలి, దానికి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఇలాంటి కేసులో పట 6:30 పోయిన ఒక లేడీ అమ్మాయి ఒక మైనర్ బాలిక 6:30కు స్టేషన్కి వెళ్తే రాత్రి 12 అయినా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంలో అంతరం ఏంది అంటే మీకున్న బంధం ఎక్కడి బంధం అని ప్రశ్నిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కున్న బంధానికి ఈ బండి సంజయ్ కొడుకు భగీరథ్ కొడుకు కేసే ఒక ఉదాహరణ. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే మోదీ పర్యటన కారణంగా పోలీసులు కొంతవరకు ఆలస్యం చేశారని చెప్పేసి చెప్తున్నారు. మీరేమో రేవంత్ రెడ్డి బండి సంజయ్ బంధం అని చెప్పేసి మీరు అంటున్నారు. అంటే ప్రతిపక్షంగా విమర్శించాలనే ఏ విధంగా? ఇప్పుడు ప్రధానమంత్రి పర్యటన ఉంటే పోలీస్ స్టేషన్లో ఎవరు పోలీసులు లేరా, రైటర్ లేరా, ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వాళ్ళకి సమయం లేదా? 6 గంటలకు ఫిర్యాదు చేస్తే 12 రాక కూడా ఎందుకు ఎఫ్ఐఆర్ వేయలేదు? మేము అడిగేది అదే కదా. ఇవాళ రాష్ట్రంలో ఉన్న మేధావులు విజ్ఞులు అందరూ కూడా అదే డిమాండ్ ఇస్తూ ఉన్నారు. పోలీస్ యంత్రాంగం ఎంత చాకచక్యంగా వ్యవహరించాలి ఇలాంటి కేసులో కూడా ఇమీడియట్గా కరీంనగర్ పోలీసులకు ఎక్కడనో తెలుసుకొని పోయి ఇమీడియట్గా పట్టుకోవాలి, క్యాచ్ చేయాలి. ఇప్పటివరకు ఆయన బండి సంజయ్ కొడుకు భగీరథ్ దొరకట్లే అంటే అర్థమైంది. ఇవాళ సిట్ వేసారు, ఇవాళ సిట్ అని చెప్పి ఇవాళ ఏదో హడావుడి వేస్తూ ఉన్నారు. నిన్నటి వరకు ఏం చేశారు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? పోలీస్ యంత్రాంగం ఏం చేసింది? సో ఫైనల్ అంటే నేను బండి సంజయ్ గారు నన్ను ఎదుర్కొనలేక, ఒక బీసీ బిడ్డను ఎదుర్కొనలేక ఇదంతా రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. అది మోదీ ముందర. అసలు దానికి ఏం సంబంధం లేదు. నిన్న ఏదో కడుక్కుందాం, తన తప్పును కడుక్కుందాం ఉద్దేశంతోనే బండి సంజయ్ గారు మాట్లాడారు. వాళ్ళు నెల రోజుల క్రితమే ఒక మీడియేటర్ ద్వారా మధ్యవర్తిత ద్వారా వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు, ఆ మైనర్ బాలిక కుటుంబ సభ్యులు బండి సంజయ్ని కలిసిరు. మరి కలిసినప్పుడు బిడ్డ అట్లా ఇట్లా అని చెప్పి ఆ రోజే తప్పు జరిగిందో లేకపోతే మాది తప్పు జరిగింది, నేను పెళ్లి చేస్తాను, మీరు ఉండురి, ఇట్లా మనం బయటపడితే అవసరం అని చెప్పి ఆరు కుటుంబానికి భరోసా ఇవ్వాలి కదా, ఆమెకు భద్రత ఇవ్వాలి. ఒక తండ్రి లాంటి పొజిషన్లు ఉన్నాను కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్న బండి సంజయ్ గారు ఎందుకు అమ్మాయి విషయంలో మాట్లాడలేదు అంటే అమ్మాయిలు అంటే భారతీయ జనతా పార్టీకి గౌరవం లేదు కాబట్టి ఎవరు కూడా నిన్న కనీసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా ఇంతవరకు ఒక మాట మాట్లాడలేదు ఈ అంశం మీద. అదే వేరే కేసులు అయితే మాట్లాడకపోయారా? నిన్న ఎందుకు మాట్లాడలేదు? అదేవిధంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు కూడా, బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా, బీజేపీ నాయకులు ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకు ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే స్పందించాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీకి లేదా? సో ఫైనల్గా ఏం చెప్తుంది బీఆర్ఎస్ పార్టీని? ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్గా ఆయన లుక్అవుట్ సర్వీస్ నోటీస్ ఇష్యూ చేసి ఇమ్మీడియట్గా బండి భగీరథను అరెస్ట్ చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. రాజకీయాలు ఎట్లా ఉండని, కానీ చట్టం ఎవరికైనా ఒకటే కదా. ఇవాళ సంపన్నులకు ఒక తీరు, మామూలు ఒక తీరు ఉండగా మామూలు చిన్న తప్పులేసి ఇమ్మీడియట్గా తీసుకొచ్చి అరెస్ట్ చేసిన పోలీసు వాళ్ళు బండి సంజయ్ కొడుకు ఎందుకు అరెస్ట్ చేయడంలో, దాన్ని తాత్సారం చేయడంలో మీ ఉద్దేశం ఏంది? అంటే వీళ్ళిద్దరి మధ్య రాజకీయపరమైన బంధుత్వం ఉన్నది. మోడీ బండి సంజయ్కును రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి కాబట్టి ఈ కేసులో కావాలని చెప్పి స్లో చేస్తున్నారు.